ములుగు జిల్లా పోలీసు వారి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్. డ్రగ్స్ రహిత యువత ఉండాలని, అన్ని క్రీడల్లో రాణించాలని, చదువుతో పాటు క్రీడల్లో అదేవిధంగా చెడు అలవాటులకు దూరంగా ఉండాలని సైబర్ క్రైమ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ తదితర విషయాలపై సిఐ దయాకర్ గారు యువతకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో నార్లాపూర్ ఎస్ఐ కమలాకర్, మేడారం సర్పంచ్ పిరిల వెంకన్న, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, నార్లాపూర్ సర్పంచ్ తోలేం కృష్ణ మరియు యువత, క్రీడాకారులు పాల్గొన్నారు. సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో ఉన్నటువంటి 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో యువతలో ఉత్తేజాన్ని అదేవిధంగా అవగాహన కార్యక్రమాలను కల్పించడానికి భాగంగా మొదటిసారిగా పోలీస్ స్టేషన్ పరిధిలో వాలీబాల్ క్రీడలు నిర్వహించాలి. అదేవిధంగా తర్వాత సబ్ డివిజన్ లెవెల్లో ఒక ఉత్తేజాన్ని అదేవిధంగా కొన్ని కార్యక్రమాల పట్ల అవగాహనను పెంపొందించడానికి ఎస్పీఆర్ సూచనల మేరకు మన యొక్క 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొదటగా పోలీస్ స్టేషన్ లెవెల్లో ఈ యొక్క వాలీబాల్ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత సబ్ డివిజన్ లెవెల్లో క్రీడలు ఉంటాయి. ములుగు సబ్ డివిజన్ వర్సెస్ ఏటునాగరం సబ్ డివిజన్. సో 2 సబ్ డివిజన్లకి ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకు అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి కలిపి ఫైనల్ గా 17వ తేదీన ములుగులో జాకారం గ్రౌండ్ లో వాలీబాల్ క్రీడలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ఫైనల్ ప్రైజ్ లో గౌరవ మినిస్టర్ గారైన సీతక్క మేడం గారి ద్వారా అందరికీ విజేతలకు రన్నర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో, యువకులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. ఈ రోజు చదువుతూనే డెవలప్ అవుతారు అనుకుంటే చదువుతూనే 100% డెవలప్ అవుతారు. అంతేకాకుండా క్రీడలతో పాటు మనం చూస్తున్నాం, మీరు T20 చూస్తున్నాము, లేకపోతే కబడ్డీ చూస్తున్నాం, ప్రో కబడ్డీ లీగ్, ఓకే, వాలీబాల్ చూస్తున్నాం, నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్లో అన్ని నడుస్తున్నాయి. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ కాదు. గమనించండి, చదువు అనేది మనకి ఒక డెవలప్మెంట్ ప్రాసెస్. మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తే తర్వాత నిన్ను అక్కడ నుండి నీ జీవితాన్ని నువ్వు ప్రయాణించడానికి సహాయం చేస్తారు. చదువునే నాలెడ్జ్ ఇస్తుంది. క్రీడలు కూడా నీకు అంతే నాలెడ్జ్ ఇస్తే మనిషిని యాక్టివ్ గా ఉంచుతాయి. క్రీడలు అనేది విద్యతో పాటు ఎందుకు సమానంగా ఉండాలి అంటే కేవలం విద్య ఉంటే సరిపోదు. మిగతా టైం ఏం చేస్తారు పిల్లలు? కాలేజీ నుండి కానీ స్కూల్ నుండి అసలు ఏం చేస్తారు? సెల్ ఫోన్ పడతారు ఫస్ట్. ఈ రోజుల్లో అయితే అవునా, గేమ్స్ ఆడతారు. గేమ్స్ మెల్లమెల్లగా ఏమైతే అది ఆన్లైన్ గేమ్స్ అయితే, ఆన్లైన్ గేమ్స్ నుండి ఏమైతే నెక్స్ట్ బెట్టింగ్స్. సో రకరకాలుగా నీకు అందులో మైండ్ అనేది అందులోనే ఉండిపోతుంది 24 గంటలు. అమ్మ చెప్పినైనా నాన్న చెప్పినైనా అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పోతానే ఉంటాయి. డబ్బులు పోతే ఏం చేస్తావు? నెక్స్ట్ నీ దగ్గర అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు పోతే ఏం చేస్తావు? నువ్వు దానికి అలవాటు పడు. అమ్మ పోపు పెట్టలకి వెళ్ళి దొంగతనం చేస్తావు, నాన్న జేబులోకి వెళ్ళి దొంగతనం చేస్తావు, దొరికిపోతావు. తర్వాత ఏం చేస్తావు? నువ్వంటే నువ్వు కాదు, ఆ వ్యక్తి. తర్వాత ఏం చేస్తాడు? దొంగతనాలకు అలవాటు పడతాడు. చాలా మంది చైన్ స్నాచింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇళ్లలో దొంగతనాలు చేసిన వాళ్ళు. చాలా కేసులలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నెలకు 1,00,000, 2,00,000, 3 లక్షలు సంపాదించే వ్యక్తులు కూడా బెట్టింగ్లకు అలవాటు పడి, ఆన్లైన్ లో బెట్టింగ్లకు అలవాటు పడి చనిపోయి ఆత్మహత్యలు చేస్తున్న వాళ్ళు. సో దయచేసి మీరు గమనించాలా. అదేవిధంగా సైబర్ క్రైమ్ పట్ల కూడా మనకు అవగాహన ఉండాలా. మనకు అవగాహన ఉండడమే కాక మన ఇంట్లో కుటుంబ సభ్యులకు గాని మన యొక్క బంధువులకు గాని మనం తెలియజేయాలి. ఒక విషయం, మంచి విషయం మనకు తెలిస్తే నలుగురు దగ్గర కూర్చున్నప్పుడు ఆ విషయం డిస్కస్ చేయాలి. అంతేగాని చెడు విషయాలు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. దోస్తలలో చాలా మంది కూర్చుంటారు, కానీ వాడు లోపల ఏం ప్రాబ్లం ఉందో వాడు చెప్పుకోడు. మనకి 100% మనకు ప్రాబ్లం ఏమైనా జరిగితే షేర్ చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన హానీ ట్రాప్స్ కానీ లోన్ యాప్స్ తీసుకుంటాం, లోన్ యాప్స్ లో లోన్ తీసుకుంటాం. వాడు క్రికెట్ బెట్టింగ్ పైసలు పోతే వాడికి ఆన్లైన్ లో లోన్ యాప్ ఉంటుంది. అన్ని నీ కాంటాక్ట్స్ అన్ని ఇచ్చేస్తావు వాడికి. ప్రతిదీ నీ ఫోన్ లో ఉన్న ప్రతి ఒక్క కాంటాక్ట్ మనకి వెళ్ళిపోతుంది. నువ్వు అన్ని క్లిక్ చేస్తూ ఉంటావు కదా, నీకు కావాల్సింది ముందర 10,000, 20,000 కనిపిస్తాయి. క్లిక్, యాక్సెప్ట్, ఓకే 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 అని అన్ని కొట్టుకుంటా పోతావు. ఏది ఆలోచించవు నువ్వు, నీకు వచ్చే డబ్బులే కనిపిస్తాయి. సో ఏమైతే తర్వాత నువ్వు డబ్బులు కడదామంటే ఇంట్రెస్ట్కే సరిపోతుంది. అక్కడ పట్టుకొస్తావు, ఇక్కడ పట్టుకొస్తావు, తప్పు పని చేస్తావు, ఇంకో పని చేస్తావు, డబ్బులు పట్టుకొస్తావు. అయినా కానీ నీకు అది క్లియర్ కాదు. అప్పుడు ఏం చేస్తాడు? నీకు హరాస్మెంట్ చేస్తాడు. హరాస్మెంట్ చేస్తే నువ్వేం చేస్తావు? సున్నిత స్వభావుడు అయితే నీ యొక్క మనసు సున్నితమైతే ఏం చేస్తావు? సూసైడ్ చేసుకుంటావు. ఇంకోటి ఏంటంటే మార్ఫింగ్ ఫోటోలు, నీ యొక్క తలకి మార్ఫింగ్ ఫోటోలు, న్యూడ్ ఫోటోలు పెట్టి
నీ ఏదైతే కాంటాక్ట్స్ అని ఉంటాయో కాంటాక్ట్స్ అందరికి ఫస్ట్ ఒకరిద్దరికి ఫార్వర్డ్ చేస్తాడు, ఫ్రెండ్స్ కి. వాళ్ళు ఫోన్ చేస్తారు నీకు, అరే భయ్ నీకు ఫోటో వచ్చింది, నీకు ఫార్వర్డ్ చేస్తారు అంటారు. అరే నాది కాదు, ఇది ఎట్లా వచ్చింది అంటే నీకు బ్లాక్ మెయిల్ చేస్తాడు. సో అట్లా నీతో క్రైమ్ కూడా చేపిస్తాడు. నువ్వు కొన్ని సినిమాలలో ఉంటది గమనించిరా, ఆపరేట్ చేస్తారు. ఎక్కడో క్యాండిడేట్ ఉంటాడు, ఇక్కడ క్యాండిడేట్ ని ఆపరేట్ చేస్తారు బ్లాక్ మెయిల్ చేసి, వీడు వాడు చెప్పిందాలో చేయాలి. సో ఆ విధంగా మీరు ఒక మర మనిషి లాగా తయారవుతారు. క్రీడలు అనేది మీకు ఎట్లా ఉంటదంటే ఫ్రెష్ మైండ్ ఉంటుంది ఎప్పుడు కూడా. రోజు ఉదయం లేసి వాకింగ్ రన్నింగ్ కంటే మీరు ఒక స్పోర్ట్స్ లో పర్ఫెక్ట్ ఉంటే మీ బాడీ పర్ఫెక్ట్ ఉంటుంది, మీకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. మీరు గమనించండి, ఆటోలో ఉన్న పిల్లలకి ఆటోలో లేని పిల్లలకి తేడా ఉండండి. కోవిడ్ అప్పుడు ఏం గుర్తుకొచ్చింది మనకి? ఏం గుర్తుకొచ్చింది కోవిడ్ అప్పుడు? ఆరోగ్యంగా ఉండాలా, ఫిట్నెస్ ఉండాలా, వాకింగ్ చేయాలా, శ్వాస బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా అని ఒక రకరకాల ఆలోచనలు వచ్చినా లేదా? కోట్లు ఉన్నా గానీ ఒక్క ఇంట్లో ముగ్గురు చనిపోయిన సందర్భాలు, తండ్రి ఇద్దరు కొడుకులు మంచిర్యాలలో కోట్ల రూపాయలు ఆస్తుంది. ఏం ప్రయోజనం? ఇంటికి ఉండాల్సిన పెద్ద మనిషి కూడా మీదికి వెళ్ళిపోయారు. సో ఆరోగ్యం అనేది ముఖ్యం. ఆరోగ్యంగా లేకపోతే మనిషికి రకరకాల అనారోగ్యం బారిన పడే అవసరం వస్తుంది. ఎందుకు చెప్పాలా? నీ బాడీలో ప్రతి అణువు ప్రతి ఒక్క కణజాలం కదలాల, దాని వరకు అది చేయాలా, అది అలసిపోవాలా. చెమట అనేది నీ శ్వాసరంధ్రాలకి బయటకు రావాలా. ప్రతిదీ కిడ్నీ పని చేయాలా, చెమట మలినం అంతా కిడ్నీ క్లీన్ చేయాలా. కిడ్నీ మొత్తం క్లీన్ చేస్తే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. గమనించండి, నీకు శ్వేతరంధ్రాల ద్వారా చెమట పోయింది అనుకోండి, ఏమైతుంది? శ్వేతరంధ్రాలు ఏం బయటపోతుంది? మేము గంజాయి స్మోకర్స్ ఉన్నా పర్లేదు, గంజాయి స్మోకర్స్ ఉన్నా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, వాళ్ళని తీసుకెళ్తాము, కౌన్సిలింగ్ ఇస్తాము, ఫ్యామిలీ మెంబర్స్ కౌన్సిలింగ్ ఇస్తాము, అతని మీద నిఘా పెడతాము. అతని గంజాయి ఎక్కడికి వెళ్ళి తెస్తాడు, సప్లయర్ నుండి చైన్ లింక్ మొత్తం తీస్తాము. మెయిన్ సప్లయర్ ఎక్కడ ఉంటాడు, పెడ్లర్స్, ఓకేనా, స్మోకర్స్ ఎక్కడ ఉంటారు, అవన్నీ